మండే నుంచి రివిజన్ క్లాసెస్ రా. రాహుల్ రమన్ వెరీ గుడ్ 30. వెయిట్ చేద్దామా? ఒక 2 minutes వెయిట్ చేస్తే సరిపోతుందా? ఇది కొత్త లెసన్, న్యూ లెసన్ ఇది. చూద్దాం, ట్రై చేద్దాం. అంటే ఇది యాక్చువల్గా దీనికి షెడ్యూల్ ఇవ్వాల, మన వాళ్ళు షెడ్యూల్ ఇవ్వలేదు, మనమే కొద్దిగా కంప్లీట్ చేసుకుందాం. ఇది షెడ్యూల్ ఇవ్వలేదు దీనికి. రివిజన్ టైం టేబుల్ చెప్తారు వాళ్ళు, పెడతారు. మరి మీకు శనివారం ఆదివారం కల్లా రివిజన్ టైం టేబుల్ పెడతారు. లేట్ గా వస్తున్నారు చాలా మంది, అందుకనే ఓకే. పృథ్వీ కేదార్ గుడ్ మార్నింగ్. ఓకే, వెరీ గుడ్, నైస్. ఆకాష్ థ్యాంక్ యూ. యశ్వంత్ గుడ్ మార్నింగ్. సాయి విఘ్నేష్ వచ్చాడా? పాలేటి ఓకే, గుడ్ మార్నింగ్. ఓ వెరీ గుడ్ సాయి విఘ్నేష్ గుడ్ మార్నింగ్. సునీల్ కుమార్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. ఓకే, ఆకృతి రెండు ఒకటే, లాజిక్ గేట్స్ సెమీ కండక్టర్స్ రెండు ఒకటే కింద లెక్క. అయితే లాజిక్ గేట్స్ చిన్నది కాబట్టి చెప్పేసాం. స్టార్ట్ చేస్తున్నాను నేను. ఐఎమ్ రెడీ. సో సాలిడ్స్ కెన్ బి divided into 3 types: conductors, insulators and semiconductors. 3 types గా మనం సాలిడ్స్ ని విడగొడతాం. కండక్టర్స్ అంటే కండక్టివిటీ ఉంటుంది, రూమ్ టెంపరేచర్ దగ్గర మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆర్ దేర్. ఇక్కడ నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. నో ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇక్కడ పార్షియల్లీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్. ఇది సెమీ కండక్టర్ అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర పార్షియల్ గా ఫ్రీ ఎలక్ట్రాన్స్, partially free electrons are available at room temperature. దీన్ని మనం సెమీ కండక్టర్స్ అంటాం. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్ పార్షియల్లీ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మనం సెమీ కండక్టర్స్ అనుకుంటాం. న్యూ చాప్టర్. ఓకే, నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. పాయింట్ నెంబర్ 2. సెమీ కండక్టర్స్ లో జనరల్ గా దేనిలో అయినా సెమీ కండక్టర్స్ మనం తీసుకున్నట్లయితే, వెన్ యు ఆర్ టేకింగ్ సెమీ కండక్టర్, దానిలో మనకి ఎనర్జీ బ్యాండ్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ బ్యాండ్స్ అంటాం.
వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం. వ్యాలెన్సీ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్, ఇది ఎఫ్బి అని ఉంటాయి. ఇది ఎనర్జీ బ్యాండ్స్ అంటాం. సెమీ కండక్టర్ హ్యావ్ ఎనర్జీ బ్యాండ్స్. అంటే మీకు మామూలుగా మనం న్యూక్లియస్ తీసుకుంటే ఇది న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఇట్లా స్వాన్ వ్యాలెన్సీ ఆర్బిట్ ఉంటుంది. ఇది వ్యాలెన్సీ ఆర్బిట్ చివరి. దీని తర్వాత అంటే ఇవన్నీ కూడా అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ న్యూక్లియస్. ఈ వ్యాలెన్సీ బ్యాండ్ లో ఉండే ఎలక్ట్రాన్లు కూడా న్యూక్లియస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఇందులో ఇది ఫ్రీ ఎలక్ట్రాన్ గా మారింది అనుకోండి, వ్యాలెన్సీ బ్యాండ్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ గా మారిపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కండక్షన్ ఎలక్ట్రాన్ అంటాం. ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ గా మారితే which is called as కండక్షన్ ఎలక్ట్రాన్ అంటాం. ఇలాంటి కండక్షన్ ఎలక్ట్రాన్స్ అన్నీ కలిసి ఒక ఎనర్జీ లెవెల్ ని కలిగి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి సెమీ కండక్టర్ కి? జర్మేనియము, సిలికాన్. అందులో ఉండేటువంటి అన్ని ఎలక్ట్రాన్లు కలిసి ఒక ఎనర్జీ బ్యాండ్స్ ఏర్పడతాయి. మీకు తెలుసు, ఫస్ట్ ఆర్బిట్ 13.6 మైనస్ 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్, తర్వాత 3.11 ఎలక్ట్రాన్ వోల్ట్స్, అట్లా ఎనర్జీ లెవెల్స్ ఏర్పడతాయి. సో అన్నిటికన్నా లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఉండేది ఫస్ట్ ఆర్బిట్. ఆ తర్వాత ఉండేది చెప్తాను. ఆ తర్వాత ఉండేది సెకండ్, అట్లా లాస్ట్ వ్యాలెన్సీ ఆర్బిట్ ఉంటాయి. సపోజ్ మనం ఒక చిన్న ఆటం తీసుకున్నాను, ఒక చిన్న ఎలిమెంట్స్ ముక్క, 10⁻29 ఆటమ్స్ ఉంటాయి ఒక క్యూబిక్ సెంటీమీటర్. ఇవన్నీ లెవెల్స్ అన్ని కలిపేసి ఒక బ్యాండ్ లాగా ఏర్పడతాయి. దాన్ని వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం. తర్వాత కండక్షన్ బ్యాండ్ అంటాం. ఈ మధ్యలో ఉంది ఏంటంటే ఫర్బిడెన్ బ్యాండ్ అంటాం. ఫర్బిడెన్ బ్యాండ్ అంటే ఏంటి? ఇక్కడ ఎలక్ట్రాన్లు ఉండవు. అంటే ఈ లెవెల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే న్యూక్లియస్ కి సెట్ అయిపోయి న్యూక్లియస్ గైడెన్స్ లో, న్యూక్లియస్ అట్రాక్షన్ లో, వ్యాలెన్సీ బ్యాండ్ లో ఉండాలి. అది ఫ్రీ ఎలక్ట్రాన్ గా మార్చుకున్నాం అనుకోండి, అది కండక్షన్ బ్యాండ్ గా మారిపోతుంది. అంటే అవి కండక్షన్ ఎలక్ట్రాన్స్ అవుతాయి, దానివల్ల కరెంట్ ఫ్లో అవుతుంది. కాబట్టి ఏ సాలిడ్ లో అయినా ఎనర్జీ బ్యాండ్స్ ప్రకారం చూస్తే లోయెస్ట్ ఎనర్జీ బ్యాండ్ అంటే వ్యాలెన్సీ బ్యాండ్, ఉంటే కండక్షన్ బ్యాండ్. ఈ మధ్యలో ఈ స్టేజ్ లేదు. అంటే నీకు ఫస్ట్ ఆర్బిట్ కి సెకండ్ ఆర్బిట్ కి మధ్యలో ఎట్లా గ్యాప్స్ వచ్చాయో, ఇది ఎనర్జీ లెవెల్స్ కూడా గ్యాప్స్ వస్తాయి. కాబట్టి ఏ సాలిడ్ లో అయినా 3 రకాల బ్యాండ్స్ ఉంటాయి: వ్యాలెన్సీ బ్యాండ్, ఫర్బిడెన్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. ఉంటే ఎలక్ట్రాన్లు ఎక్కడన్నా ఉండాలి, లేదా ఎలక్ట్రాన్లు ఎక్కడన్నా ఉండాలి, ఇక్కడ ఉండవు. ఈ ఫర్బిడెన్ బ్యాండ్ లో ఉండవు. ఓకే, ఇది దేంట్లో అయినా, సాలిడ్ అయినా, అంటే కండక్టర్ అయినా, సెమీ కండక్టర్ అయినా, లేదా ఇన్సులేటర్ అయినా అన్ని ఉంటాయి. ఫర్బిడెన్ బ్యాండ్ అంటే ఫర్బిడెన్ అంటే ఉండదు, ఉండకూడదు అని అర్థం తెలుగులో. అయితే ఫర్బిడెన్ బ్యాండ్ అంటే దాంట్లో ఎలక్ట్రాన్లు ఉండవు. బ్యాండ్ అంటే ఏం లేదురా, అన్ని ఎనర్జీస్ కలుస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అన్ని ఎనర్జీ లెవెల్స్ కలిసి ఏర్పడతాయి. సపోజ్ ఒక ఆటమ్ కి ఫస్ట్ ఆర్బిట్ n is equal to 1, అది 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది ఒక ఆటమ్ కి. అన్ని ఆటమ్స్ కలిస్తే ఏమవుతుంది? ఈ ఎనర్జీ లెవెల్స్ అన్ని సూపర్ పోజ్ అయ్యి ఒక బ్యాండ్ ఆఫ్ ఎనర్జీగా ఫామ్ అవుతుంది. అట్లా దీన్ని డివైడ్ చేస్తారు. ఇది మైక్రోస్కోపిక్ వర్క్ అది. ఓకేనా? ఆ ఎనర్జీ లెవెల్స్ అన్ని సూపర్ పోజ్ అవుతాయి. సూపర్ పోజ్ అయ్యి ఒక బ్యాండ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దీని పరంగా మనం వస్తుంది, ఒక చిన్న బిట్ వస్తుంది దీంట్లో. ఇది అన్ని బేసిక్స్, వీటి మీద రాదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బ్యాండ్ ఎనర్జీ లెవెల్స్. ఇందులో సాలిడ్స్ అనుకోండి. సాలిడ్స్ అంటే దాని ఉద్దేశం, నా ఉద్దేశం కండక్టర్. కండక్టర్ లో మీకు తెలుసు, వ్యాలెన్సీ బ్యాండ్ లో ఉండే ఎలక్ట్రాన్లు అన్ని ఫ్రీ ఎలక్ట్రాన్లే. అంటే వ్యాలెన్సీ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్లు చాలు కండక్షన్ కోసం. కాబట్టి అక్కడ ఈ ఫర్బిడెన్ బ్యాండ్ ఉండదు. ఫర్బిడెన్ బ్యాండ్ కండక్టర్ లో విత్ ఫర్బిడెన్ బ్యాండ్ ఇస్ ఈక్వల్, దీన్ని మనం ఎనర్జీని ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో పిలుస్తాం, 0. అదే ఇన్సులేటర్స్ లో అయితే, ఇన్సులేటర్ అయితే ఎలక్ట్రాన్, ఈ ఫర్బిడెన్ బ్యాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. దీని విత్ ఎనర్జీ లెవెల్స్ చూస్తే
5 to 7 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. అదే సెమీ కండక్టర్ లో దీని విడ్త్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. అంటే ఫార్వర్డ్ బ్యాండ్ యొక్క విడ్త్. సాలిడ్స్ అంటే కండక్టర్స్ లో మనం తీసుకున్నట్లయితే ఈ అసలు ఫార్వర్డ్ బ్యాండ్ ఉండదు. ఎందుకు? ఆల్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ కండక్షన్ ఎలక్ట్రాన్స్. అదే ఇన్సులేటర్ అనుకో, నో ఫ్రీ ఎలక్ట్రాన్స్, అంటే ఫార్వర్డ్ బ్యాండ్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎటువంటి పరిస్థితుల్లో వాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ లోకి జంప్ కాలేదు, ఎంత ఎనర్జీ ఇచ్చినా. అది ఇన్సులేటర్ నేచర్. సెమీ కండక్టర్ అనుకోండి, ఈ ఫార్వర్డ్ బ్యాండ్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది, which is equal to 1 electron volt, చాలా తక్కువ. ఇట్లా ఎనర్జీ లెవెల్ బ్యాండ్స్ ప్రకారం మనం సెమీ కండక్టర్స్ విడగొడతాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. Let us go to the next point. Semiconductors, two types. Semiconductors are two types. One, intrinsic semiconductor. Intrinsic or pure semiconductor. Rendu, extrinsic semiconductor or impure. Intrinsic semiconductor or extrinsic semiconductor. రెండు రకాలు ఉంటాయి. ఓకే, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే మామూలుగా ఉండేటువంటి సెమీ కండక్టర్స్ అవైలబుల్ ఇన్ ప్యూర్ ఫామ్, డైరెక్ట్ గా చేస్తాం. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ప్యూర్. ఎక్స్టెన్సిక్ అంటే ఇంప్యూర్. అంటే ఏం చేస్తాం దీనికి? వీఆర్ యాడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం జర్మేనియం ఉంది, జర్మేనియం వాలెన్సీ 4 ఉంటుంది. ఇట్ ఫార్మ్స్ 4 బాండ్స్ విత్ జర్మేనియం. ఇంకొక జర్మేనియం తోటి అది 4 బాండ్స్ ఫార్మ్ చేస్తుంది. జర్మేనియం అండ్ జర్మేనియం ఇట్లా 4 బాండ్స్ ఫార్మ్ చేస్తుంది. ఇదొక ఎలక్ట్రాన్, ఇదొక ఎలక్ట్రాన్, ఇదొక ఎలక్ట్రాన్, ఇలా ఇచ్చి వాలెన్సీ ఆఫ్ జర్మేనియం ఈస్ 4. కాబట్టి 4 బాండ్స్ ఫార్మ్ అవుతాయి. ఇదేదో మీకు అయానిక్ బాండ్ అనో కోఆర్డినేట్ బాండ్ అని చెప్తారు. చెరొక ఎలక్ట్రాన్ ఇచ్చి షేర్ చేసుకొని బాండ్ ని ఫార్మ్ చేస్తాయి. ఇది జర్మేనియం. ఈ జర్మేనియం ప్యూర్ అంటాం, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ ఆర్ ప్యూర్ అంటాం. మరి ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటంటే దీనికి మనం ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాం. వెన్ యు ఆర్ యాడింగ్ సమ్ ఇంప్యూరిటీస్, కోవలెంట్ బాండ్, ఓకే, మనం ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాం. ఎలాంటి ఇంప్యూరిటీస్ యాడ్ చేయాలి? ట్రైవలెంట్ ఇంప్యూరిటీస్ కానీ వాలెన్సీ 3 ఆర్ పెంటావలెంట్ ఇంప్యూరిటీస్ కానీ యాడ్ చేయాలి. పెంటావలెంట్ ఇంప్యూరిటీస్ కానీ యాడ్ చేస్తాం. అంటే 5 నియరెస్ట్, దీని సైజ్ కి దగ్గరగా ఉంటాయి. సిలికాన్ కూడా అంతే, జర్మేనియం సిలికాన్ రెండు కూడా ప్యూర్ ఫామ్ లో ఉంటే ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. మీకు సాలిడ్ స్టేట్ లో కెమిస్ట్రీలో వచ్చి ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్స్టెన్సిక్ సెమీ కండక్టర్లు ఏం జరుగుతుందంటే మనం డోప్ చేస్తాం, మనం ఇంప్యూరిటీని యాడ్ చేస్తాం. దానికి ఒక పేరు పెట్టారు సైంటిఫికల్ గా, డోపింగ్ అన్న. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డోపింగ్. డోపింగ్ లో ఏం జరుగుతుందంటే ఇందులో ఉండేటువంటి మనం ట్రైవలెంట్ ఇంప్యూరిటీస్ ని యాడ్ చేసినట్లయితే ఆ ట్రైవలెంట్ ఇంప్యూరిటీస్ లోపల ఉన్నటువంటి బాండ్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, అంటే ఎక్కడొక్కడ ట్రైవలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే ఈ బాండ్ ని ఎక్కడొక్కడ డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ చేస్తే అది ఎంటర్ అవుతుంది, ట్రైవలెంట్ ఇంప్యూరిటీస్ ఎంటర్ అవుతుంది. అట్లానే పెంటావలెంట్ ఇంప్యూరిటీ అది కూడా ఎక్కడొక్కడ సమ్వేర్ డిస్టర్బ్ చేసుకొని ఎంత అమౌంట్ యాడ్ చేయాలంటే 10 power 10
లేక 10 జర్మేనియం యాటమ్స్ కి ఒక ట్రైవలెంట్ అంటే ఒక అల్యూమినియం ఆర్ ఒక బోరాన్ ఏదైనా ఒకటే ఒక బోరాను లేక ఇండియం వాడతాం బోరాన్ బి లేదా ఒక ఇండియం ఇలా ఒక యాటమ్ యాడ్ చేస్తాం ఇది బాండ్ లోకి ఎంటర్ అవుతుంది ఓకే ఇప్పుడు ఏం జరుగుతుంది వాట్ విల్ హ్యాపెన్ సార్ చూద్దాం ఇది ఆల్రెడీ మీకు సాలిడ్ లో వస్తుంది ఇది ఎంటర్ అయ్యి ఒక ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఎంటర్ అయింది ఒక జర్మేనియం తో ఇక్కడ బాండ్ ఏర్పరుస్తుంది జర్మేనియం ఎలక్ట్రాన్ ఇంకొక జర్మేనియం తో బాండ్ ఫామ్ అవుతుంది ఇది ఎలక్ట్రాన్ ఇంకొక జర్మేనియం తో ఫామ్ అవుతుంది ఇది ఎలక్ట్రాన్ ఇదొక ఎలక్ట్రాన్ ఇదొక జర్మేనియం ఒక అల్యూమినియం 3 ఎలక్ట్రాన్లు ఇస్తుంది 1 2 3 ఇచ్చేసింది ఇక్కడ జర్మేనియం ఇచ్చేసింది ఎలక్ట్రాన్ కానీ అల్యూమినియం కెనాట్ ప్రొవైడ్ ఎలక్ట్రాన్ ఈ జర్మేనియం లోకి ఎంటర్ అయినటువంటి ఈ అల్యూమినియం 3 ఎలక్ట్రాన్ ట్రైవలెన్సీ కలిగి ఉంటే అది ఆటోమేటిక్ ఏమవుతుంది 3 సరౌండింగ్ వాటితోటి బాండ్ ఏర్పరుస్తుంది ఒక బాండ్ కి దీని దగ్గర ఎలక్ట్రాన్లు లేవు అంటే ఇవి ఎలక్ట్రాన్లు ఉన్నాయి జర్మేనియం 4 ఇచ్చేసి ఇలాంటి దాంట్లో ఎలక్ట్రాన్లు లేవు కాబట్టి డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం ఎలక్ట్రాన్స్ లేవు ఇలా ప్రతి చోట ప్రతి బాండ్ కూడా చెప్తాను దీనివల్ల ఉపయోగం ఏంటనే తర్వాత ఇస్తాను చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది దీన్ని పాజిటివ్ ఆర్ పి టైప్ అంటాం దిస్ ఇస్ కాల్డ్ పి టైప్ సెమీ కండక్టర్ అంటాం ఇప్పుడు ట్రైవలెంట్ ఇంప్యూరిటీని యాడ్ చేస్తారు ఈ పి టైప్ సెమీ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి ఎలక్ట్రాన్ బదులు ఒక గ్యాప్ ఉంటుంది అక్కడ డెఫిషియన్సీ దాన్ని హోల్ అంటాం హోల్ ఈజ్ ప్రొవైడ్ విత్ పాజిటివ్ ఛార్జ్ మామూలుగా అయితే ఎలక్ట్రాన్ ప్రోటాన్ లేక ఎలక్ట్రిసిటీలో అయితే నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్పుకుంటాం ఇక్కడ క్రిస్టల్స్ కి వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ దాని యొక్క ప్లేస్ హోల్ అంటాం మన ఎలక్ట్రిసిటీలో అయితే నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ ప్లస్ దాని హోల్ అంటాం అంటే హోల్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఒక హోల్ ఒక ఎలక్ట్రాన్ కలిస్తే ఒక కంప్లీట్ బాండ్ ఫామ్ అవుతుంది ఒక ప్లేస్ ఫామ్ అవుతుంది క్రిస్టల్ స్ట్రక్చర్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెంటావలెంట్ ఎలిమెంట్ తీసుకుందాం అదే పెంటావలెంట్ ఎలిమెంట్ తీసుకుంటే ఏమవుతుంది ఒక పెంటావలెంట్ ఫాస్ఫరస్ అనుకుందాం లెట్ us టేక్ ఫాస్ఫరస్ ఈ ఫాస్ఫరస్ ఒక జర్మేనియం ఇక్కడ ఒక జర్మేనియం ఇటు ఒక జర్మేనియం ఇలా 4 వైపులా 4 బాండ్స్ ని ఫామ్ చేసుకుంటాయి ఇంకా ఒక ఎలక్ట్రాన్ మిగిలి ఉంటుంది ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ పెంటాల్ అది పక్కన ఉంటుంది అంటే ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి దీన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటారు ఇదేమో పి టైప్ ట్రైవలెంట్ వస్తే పి టైప్ సెమీ కండక్టర్ ఇక్కడ ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటాం పెంటావలెంట్ ట్రైవలెంట్ దీన్ని 2 టైప్ సెమీ కండక్టర్స్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి పి టైప్ సెమీ కండక్టర్ అంటే హోల్స్ ఎక్కువ ఉంటాయి పి టైప్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ట్రైవలెంట్ ని యాడ్ చేస్తే అంటే 3 ట్రైవలెన్సీ ఉన్నది యాడ్ చేస్తే ఎలక్ట్రాన్ 4వ బాండ్ ఫార్మేషన్ ఎలక్ట్రాన్ లేదు అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే అక్కడ నా ఉద్దేశం సైంటిఫికల్ గా ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది న్యూట్రల్ గా వాళ్ళ బాండ్ నెగిటివ్ ఛార్జ్ లేదు అంటే దీన్ని పి టైప్ అంటాం దీన్ని ఎన్ టైప్ ఇట్లా సెమీ కండక్టర్స్ 2 రకాలు పి టైప్ అండ్ ఎన్ టైప్ ఓకే నెక్స్ట్ పాయింట్ current in semiconductor
కరెంట్ ఇన్ సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ లో మనం కరెంట్ తీసుకోవాలి. ఎట్లా? సపోజ్ మనం సెమీ కండక్టర్ పీస్ తీసుకొని, ఇది ఒక సెమీ కండక్టర్, ఏదర్ జర్మేనియం ఆర్ సిలికాన్, దీని బయట మనం ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అప్లై చేస్తాం. అప్లైయింగ్ యాన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. సైంటిఫికల్ గా ఇక్కడ విచిత్రం ఏంటంటే రెండు ఉన్నాయి. ఒకటి హోల్స్ ఉన్నాయి, రెండు కరెంట్ ఉన్నాయి. హోల్స్ ఏమో ఈ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతాయి. హోల్ విల్ ట్రావెల్ ఇన్ దిస్ డైరెక్షన్, ఎలక్ట్రాన్ విల్ ట్రావెల్ ఇన్ దిస్ డైరెక్షన్. బట్ ఇక్కడ టోటల్ కరెంట్ ఏం చేస్తామంటే I is equal సమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కరెంట్ అండ్ సమ్ ఆఫ్ హోల్ కరెంట్ అంటాం. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ ఒక హోల్ కంబైన్ అయిపోతే న్యూట్రలైజ్ అయిపోతుంది. అందుకని సెమీ కండక్టర్ లో కొత్త సిస్టమ్ చెప్తాడు. టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ IE ప్లస్ IH, అంటే సమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కరెంట్ అండ్ హోల్ కరెంట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు జనరల్ గా మనం పీ టైప్ సెమీ కండక్టర్ చూస్తే, ఇది కండక్షన్ బ్యాండ్, ఇది ఫార్వర్డ్ బ్యాండ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్. ఇది పీ టైప్ సెమీ కండక్టర్ లో కండక్షన్ బ్యాండ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎక్కువ. More electrons are in conduction band than compared to holes in valence band. అదే n type semiconductor లో చూస్తే, when you are going to the n type semiconductor, ఇది కండక్షన్ బ్యాండ్ n type semiconductor. ఇందులో ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటే హోల్స్ విల్ బి మోర్. వాలెన్సీ బ్యాండ్ లో ఉండే హోల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది కంపేర్ చేస్తే సైంటిఫికల్. ఈ మధ్యలో ఉండేది ఫార్వర్డ్. ఓకే, రైట్. తర్వాత ప్యూర్ సెమీ కండక్టర్ లో Ne is equal to NH, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ ఈజ్ ఈక్వల్ టు, అంటే కరెంట్, ఇది ఎలక్ట్రాన్ కరెంట్, ఇది హోల్ కరెంట్ రెండు. ప్యూర్ సెమీ కండక్టర్ లో Ne is equal to NH. అదే పీ టైప్ సెమీ కండక్టర్ లో కాన్సంట్రేషన్ ఆఫ్ హోల్స్ గ్రేటర్ దాన్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అదే n టైప్ సెమీ కండక్టర్ లో Ne గ్రేటర్ దాన్ NH. ఓకే రే, గుర్తులేదు ఆకాష్, తర్వాత చూద్దాం. ఓకే ఓకే, పీ టైప్ సెమీ కండక్టర్ లో హోల్స్ ఎక్కువ ఉంటాయిరా. పాజిటివ్ అంటే హోల్స్ ఎక్కువ ఉంటాయి. n టైప్ సెమీ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ. n అంటే నెగిటివ్ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇది n టైప్ అంటే ఓకే, ఇది n టైప్, ఇది p టైప్.
ఓకే రైట్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్. ఓకే, సో ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఈ Ne into NH is equal to Ni square NiH. Where Ni is the number of electrons or holes in the purest form. In the pure form లో ఉండేదానికి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసాం, ఆ రెండు ఈక్వల్ కాబట్టి దీన్ని Ni స్క్వేర్ అనో Ne స్క్వేర్ అని రాసుకోవచ్చు, లేదా Ne స్క్వేర్ మరి కొట్టేస్తారని చెప్పి రాస్తాం Ni స్క్వేర్. సో సైంటిఫికల్ కౌంటింగ్ లో లెక్కేస్తే Ne into NH is equal to Ni square. What is Ni? Ni is the number of electrons or holes in the pure form. ఆ ఉన్నవి డివైడ్ అవుతాయి, ప్యూర్ లో ఉన్న వాటినే మనం డివిజన్ చేసుకొని చేస్తాం. ఓకే, సో దీని మీద ఒక చిన్న ప్రాబ్లం ఉంది, గుర్తుపెట్టుకోండి, అది చేద్దాం. ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఒక ప్యూర్ సెమీ కండక్టర్ లో NeNH is equal concentration is equal 1.5 into 10 power minus 3 meter cube per meter cube. అంటే కాన్సంట్రేషన్ అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ హోల్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ పర్ మీటర్ క్యూబ్ వాల్యూమ్, పర్ యూనిట్ వాల్యూమ్. ఇక్కడ ఇండియం ని ఇంప్యూర్ గా వాడాం. ఇండియం ఈజ్ యూజ్డ్ యాజ్ డోపింగ్ ఎలిమెంట్. దీని డోపింగ్ అంటే ట్రైవలెంట్. అప్పుడు NH వచ్చి 4.5 into 10 power 22 per meter cube. ఇండియం అంటే ట్రైవలెంట్ ఇంప్యూరిటీ, హోల్ కాన్సంట్రేషన్ ఇది. ఫైండ్ ద Ne ఇన్ ద శాంపుల్. Ne లో అంటే శాంపుల్ లో Ne ఎంత ఉంటుంది? ఓకేనా, అంటే అర్థం ఏంటిది? ఇది డోపింగ్, ఇది ఒరిజినల్. డోపింగ్ లో NeNH రెండు ఉంటాయి. సో నాకు Ne కావాలి, NH ఆల్రెడీ వాడు ఇచ్చాడు. Ni స్క్వేర్ అంటే 1.5 into 10 power minus 3 whole square by NH. NH అంటే ఎంత? 4.5 into 10 power 22. Okay, what is the value? Can calculate it.
ఓకే. Ni అంటే ప్యూర్ సెమీ కండక్టర్ లో ఉండేటువంటి కాన్సంట్రేషన్ ఆఫ్ హోల్స్. Ni అంటే ప్యూర్ సెమీ కండక్టర్, NeNH అంటే ఇంప్యూర్ సెమీ కండక్టర్. ఓకే, వెరీ గుడ్. ఆకాష్ క్యాలిక్యులేట్ చేసుకున్నాడు, నిదానం క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, వెరీ గుడ్ వినయ్. పృథ్వీ, కేదార్, నాగవిహారి, భాను, ఓకే. రిత్విక్, ఓకే, వెరీ గుడ్. Right. I can go to the next point. Current in semiconductor. సెమీకండక్టర్ లో ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ రా. ఈ ఒక్కటే ఇప్పుడు చెప్పిన అన్నింటిలో కల్లా ఈ ఒక్కటే ఇంపార్టెంట్. దీని మీదే మనకి బిట్ ఇస్తున్నాడు. మనం ఒక సెమీకండక్టర్ రాడ్ తీసుకున్నాం. దీనికి you're applying an electrical field, the length L, area of cross section A. ఒక చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఒకవైపు వెళ్తుంటే రెండో వైపు హోల్స్ వెళ్తుంటాయి. ఎలక్ట్రికల్ ఫీల్డ్ మనం అప్లై చేస్తే in the direction of electrical field electrons will travel, opposite direction of electrical field holes will travel. So what is the strength of current? I is equal Q by T. Total current is equal charge by time. Time అంటే ఒక చార్జ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అవ్వాలి. సో చార్జ్ లెంగ్త్ L, వెలాసిటీ అనుకున్నాం. అప్పుడు V is equal length by time implies P is equal L by V. Right. Suppose N0 is the number of charge carriers. చలో ఓకే, అట్లనే రాసుకో. NeAV గుర్తుందా మీకు? సో I is equal NeAV. వెరీ గుడ్. ఇది మనం కరెంట్ లోంచి లాక్కొచ్చుకుంటాం ఈ ఫార్ములా. So current density J is equal I by A, that is equal NeV. Equation number 1, equation number 2. In current density. ఇక్కడ ఒక చిన్న పాయింట్ వాడతాం మనం, మొబిలిటీ. మొబిలిటీ mu is equal V by E. Mobility is equal to V అంటే the electrical field required for motion for velocity. ఎక్కువ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇస్తే ఎక్కువ వెలాసిటీ వస్తుంది. ఆ వెలాసిటీకి ఎలక్ట్రికల్ ఫీల్డ్ కి ఉన్న రిలేషన్ ని మొబిలిటీ అంటాం. సో ఇక్కడ వద్దాం మనం. Ne
ఇంటూ వి అంటే మ్యూ ఈ. సిగ్మా కండక్టివిటీ, సిగ్మా ఈజ్ ఈక్వల్ జే బై ఈ అవుతుంది. ఇది కూడా మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాం కండక్టివిటీ. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ ఎన్ ఈ మ్యూ. ఈక్వేషన్ నెంబర్ 3. Okay, but in case of semiconductor we have sigma electrons and sigma holes. So therefore charge is same, ante n electrons mu electrons plus n holes into mu holes. So this is the sigma. Sigma is called as conductivity. N and the number of electrons per unit volume, mu e mobility of electrons, NH number of holes per unit volume, mu h mobility of holes, E charge. Okay, now can I go to next point? Okay, right. So దీని మీద కూడా మనం రైట్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఒకటే మెయిన్ గా మనం డిసైడ్ చేసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువ అడగడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 5th వన్ జంక్షన్ డయోడ్. జంక్షన్ డయోడ్ అంటే ఏంటంటే, డయోడ్ అంటే రెండు ఉంటాయి, ఒక పాజిటివ్ ఛార్జ్, ఒక నెగిటివ్ ఛార్జ్. ఇది డయోడ్ అంటే. పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తుంది. నెగిటివ్ ఛార్జ్ క్యాథోడ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ ఎమిట్ చేస్తుంది. ఎప్పుడు? when external electrical field is applied. దీని మధ్య ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు దీన్ని డయోడ్ అంటాం. ఇప్పుడు ఏం చేశారంటే, ఇది ఒక కాస్ట్లీ, ఒక పెద్ద ఎలక్ట్రోడ్స్ తీసుకునేది కాస్ట్లీ ప్రక్రియ. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో, డిజిటల్ సర్క్యూట్ లో కానీ, కంప్యూటర్ సర్క్యూట్ లో కానీ కరెంట్ కావాలి మనకు. లోపలే కరెంట్ వస్తుంది. లోపల ఇంటర్నల్ కరెంట్ కోసం ఏం చేసామంటే ఒక డయోడ్ ని క్రియేట్ చేసాం. డయోడ్ అంటే ఏంటి? ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, పి టైప్ సెమీ కండక్టర్ లో హోల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ఈ ప్లస్ అనుకుందాం, ఈ మైనస్. ఇప్పుడు ఈ రెండింటిని కలపడం వల్ల ఇది కూడా డయోడే, ఎలక్ట్రాన్ విల్ ఫ్లో. సో ఎలక్ట్రాన్స్ ఎక్కడ, కరెంట్ ఎక్కడ ఎక్కువ అవసరం అయితే అక్కడ ఒక డయోడ్ ని చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇవి కూడా దే కెన్ యాక్ట్ యాజ్ ఎలక్ట్రోడ్స్. ఈ రెండు కూడా, ఇక్కడ ఎలక్ట్రోడ్ కెమికల్ రియాక్షన్, ఇక్కడ కెమిస్ట్రీ, ఇక్కడ మనకు సోడియం క్లోరైడ్, అదే కాపర్ సల్ఫేట్ ఎట్లా ఉండి
రియాక్షన్ క్రియేట్ చేస్తుందో అదే పని లిక్విడ్ లేకుండా చిన్న స్పేస్ లో కూడా దీన్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఏం చేస్తాం, ఒక పీ టైప్ సెమీ కండక్టర్ ని ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ ని క్లబ్ చేస్తాం. క్లబ్ అంటే హీట్ చేసి క్లబ్ చేస్తాం. అప్పుడు మనకి ఐ ఆమ్ గెటింగ్ ఏ పిఎన్ సెమీ కండక్టర్ వస్తుంది. ఇది పీ టైప్ సెమీ కండక్టర్, ఇది ఎన్ టైప్ సెమీ కండక్టర్. రెండు క్లబ్ చేస్తాం. పీ టైప్ సెమీ కండక్టర్, పీ టైప్ సెమీ కండక్టర్ ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ ని మనం క్లబ్ చేసి ఫామ్ చేస్తాం. ఇది పీ టైప్, ఇది ఎన్ టైప్. పీ టైప్ లో ఏమి ఎక్కువ ఉంటాయి, హోల్స్ ఎక్కువ ఉంటాయి. హోల్స్ ఆర్ మోర్. దీంట్లో ఎలక్ట్రాన్స్ ఆర్ మోర్. మరి ఇందులో కూడా హోల్స్ ఉంటాయి, ఇందులో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బట్ నెంబర్ లెస్. ఇక్కడ కూడా హోల్స్ ఉంటాయి, నెంబర్ లెస్. ఇక్కడ హోల్స్ ని మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటాం. వారికి ఒక పేరు పెట్టారు, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటాం. మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఇక్కడ హోల్స్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. దిస్ జంక్షన్ డయోడ్ కెన్ బి రిప్రజెంటెడ్ బై దిస్ సింబల్. ఇది పి, ఇది ఎన్. పి అంటే ప్లస్, ఎన్ అంటే మైనస్. రైట్. సో రూమ్ టెంపరేచర్ ఇప్పుడు చాలా చిన్న రియాక్షన్ వెరైటీ జరుగుతుంది. జాగ్రత్త చెప్తాను. డయోడ్ అంటే ఇదే ఈ పని. మనకు మీకు కెమికల్ ల్యాబొరేటరీలోకి వెళ్తే కరెంట్ కావాలనుకోండి, డయోడ్స్ వాడతారు. ఒక ఎలక్ట్రోడ్ కాపర్, ఒక పాజిటివ్ పెట్టి బయటికి మనకి కరెంట్ వస్తుంది దాంట్లోంచి. అట్లా ఇది కూడా కరెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇచ్చేదేమో ఎన్ టైప్ సెమీ కండక్టర్, తీసుకునేదేమో పీ టైప్ సెమీ కండక్టర్. ఫ్లో జరుగుతుంది. దీనికి వైర్ కనెక్ట్ చేస్తే నీకు కరెంట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. చిన్న డయోడ్. ఓకే, ఇక్కడ చూడండి విచిత్రం ఏం జరుగుతుందంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ ఎక్కువ, ఇక్కడేమో హోల్స్ ఎక్కువ. అప్పుడు ఏమవుతాయి, ఎలక్ట్రాన్స్ ఆర్ అట్రాక్టెడ్ టు హోల్స్. ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రాన్ ఇటు వస్తుంది, ఇక్కడ ఉండేటువంటి హోల్ ఏమో ఇటు ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయ్యి కొద్దిసేపటి తర్వాత ఈ జంక్షన్ లో, ఈ జంక్షన్ దగ్గర ఇటువైపు ఏమో ఎలక్ట్రాన్స్ ఎక్కువ అయిపోతాయి, ఇటువైపు ఏమో హోల్స్ ఎక్కువ అయిపోతాయి. దీన్ని డిఫ్యూజన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫ్యూజన్. అంటే ఇలా ట్రావెల్ అవడాన్ని యూ కెన్ కాల్డ్ యాజ్ డిఫ్యూజన్. ఎందుకు అలా జరుగుతుంది, హోల్స్ ప్లస్ ఇక్కడ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి, జస్ట్ జంక్షన్ పక్కన ఉన్నవి. జంక్షన్ పక్కన ఉన్నటువంటి ఎన్ లో ఉన్న ఎలక్ట్రాన్లు పి వైపుకి, జంక్షన్ పక్కన ఉన్న పి లో ఉన్న హోల్స్ ఎన్ వైపుకి జస్ట్ అలా షిఫ్ట్ అవుతాయి. షిఫ్ట్ అయ్యి ఒక లేయర్ ని ఫామ్ చేస్తాయి కొద్దిసేపటికి. ఈ లేయర్ ని యు ఆర్ సింప్లీ కాలింగ్ యాజ్, ఈ లేయర్ ని డిప్లీషన్ లేయర్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిప్లీషన్ లేయర్ అంటాం. దీన్ని మనం డిప్లీషన్ లేయర్ అంటాం.
ఇక్కడ ఈ రెండిటి వల్ల కొద్దిగా ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అవుతుంది. ఇట్ కెన్ డెవలప్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్. దీన్ని బ్యారియర్ పొటెన్షియల్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యారియర్ పొటెన్షియల్. అంటే ఈ బ్యారియర్ పొటెన్షియల్ ఏర్పడడానికి దీని విడ్త్ 10⁻⁻⁶ సెంటీమీటర్స్. చిన్నది, అసలు దీని సైజే చాలా చిన్నది. మీరు బజార్లోకి వెళ్ళి ఎలక్ట్రానిక్ షాప్స్ లోకి వెళ్ళి సార్ డయోడ్ ఇవ్వండి అంటే చెప్తారు. ఎంత ఉంటుంది, చిన్న మన ఇంట్లో మినపగింజంత బియ్యం అంత ఉంటుంది, చిన్నది డయోడ్. ఇంత పెద్ద సైజులు ఉండవు. ఓల్డ్ సిస్టమ్ అయితే ఇంత డయోడ్లు ఉన్నాయి. మీరు వెళ్ళి అడగండి, ఎలక్ట్రానిక్ షాప్ అడిగితే ఒక 10 రూపీస్ తీసుకొని ఇస్తారు చిన్న డయోడ్. ఇదే సార్ డయోడ్ ఇంతేనా అంటాడు. అంతే, అది లావుగా ఇట్లానే అంటాడు. ఎవరైనా చూడొచ్చు, అది ఆ డయోడ్ ఇంత చిన్నది, దాని లోపల డిప్రెషన్ ఏర్పడుతుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ ఇలా షిఫ్ట్ అయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఈ లేయర్ ఏర్పడుతుంది. దీని డిప్రెషన్ లేయర్ అంటాం. ఒకసారి డిప్రెషన్ లేయర్ కంప్లీట్ గా ఏర్పడిన తర్వాత దేర్ విల్ బి నో ఫర్దర్ మోషన్ ఆఫ్ చార్జెస్ ఫ్రమ్ P to N సైడ్ ఆర్ N to P సైడ్. క్రాంతి కరెక్ట్ అంతే. ఇప్పుడు P సైడ్ నుంచి N సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. డిప్రెషన్ లేయర్ ఫామ్ కాకముందర ట్రాన్స్ఫర్ ఉంటుంది. డిప్రెషన్ లేయర్ తర్వాత ఇంకా ట్రాన్స్ఫర్ ఉండదు, ఫిక్స్ అయిపోతాయి. ఇటువైపు చార్జెస్ ఇటువైపు చార్జెస్ కెనాట్ క్రాస్ ద డిప్రెషన్ లేయర్. ఇది జంక్షన్ డయోడ్ అంటాం. ఇక్కడ ఏర్పడేది డిప్రెషన్ లేయర్, దాని విడ్త్ 10⁻⁻⁶ సెంటీమీటర్స్. ఇక్కడ కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఏర్పడుతుంది, దాన్ని పొటెన్షియల్ బ్యారియర్ అంటాం. ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర జరిగే పని. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక PN జంక్షన్ డయోడ్ ఉంది. సరే, నోట్ చేసుకోండి, పొటెన్షియల్ బ్యారియర్. సో ఇక్కడ ఏర్పడే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎంత మన ఫార్ములా తెలుసు. E = V/D. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, D అంటే దీని థిక్నెస్. దీని థిక్నెస్ 10⁻⁻⁶ కదా, పైకి వెళ్తే ఎంత అవుతుంది, 10⁻⁶ అవుతుంది. అంటే 10⁻⁶ టైమ్స్ వోల్టేజ్ అవుతుంది అప్రాక్సిమేట్. లేదా మీటర్లో మార్చుకున్న 10⁸. అంత పవర్ఫుల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ వస్తుంది. తక్కువ డిస్టెన్స్ వల్ల హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది ఎట్ ద జంక్షన్. ఓకే, రైట్. ఇది డిప్రెషన్ లేయర్. దీని డిప్రెషన్ లేయర్ అంట. రేపు మీకు మీరు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అయితే బేసిక్స్ ఇవన్నీ ఇంజనీరింగ్ వెళ్తే డయోడ్ లెడ్ లైట్, డయోడ్స్ మీరు బయట చూస్తుంటారు. అది డయోడ్ అని తెలియకపోవచ్చు, కానీ బయట షాప్కి వెళ్తే చిన్న చిన్న పడేసి ఉంటాయి డయోడ్స్ అని. డయోడ్ దేనికన్నా ఉపయోగపడుతుందా? జంక్షన్ డయోడ్ అంటాం. దేనికన్నా కరెంట్ కి, మెయిన్ కరెంట్ ఫార్మేషన్ కి ఉపయోగపడుతుంది. రైట్.
దీన్ని మనం రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి ఫార్వర్డ్ బయాస్, రెండు రివర్స్ బయాస్. ఏంటి సార్ ఫార్వర్డ్ బయాస్ అంటే? ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇది డిప్రెషన్ లేయర్, ఇది పి, ఇది ఎన్. ప్లస్ రివర్స్ బయాస్. సో ముందర అసలు ఒక చూడండి పాయింట్, ఒక వైర్ తీసుకున్నాం మనం. ఇది ఒక వైరు. ఈ వైర్కి ఇలా కలిపిన, ఈ వైర్కి ఇలా కలిపిన కరెంట్ పోతుంది. మనకి ఈ విషయం స్పష్టంగా తెలుసు. ఒక వైర్ తీసుకొని పాజిటివ్ ది ఏ ఎండ్కి ఆర్ నెగిటివ్ ఏ ఎండ్ కలిపితే కరెంట్ పోతుంది, కానీ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ మారిపోతుంది. అదొక్కటే అక్కడ గమనించే పాయింట్. దేర్ విల్ బి చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఇప్పుడు దీంట్లో ఏం జరుగుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేటువంటి హోల్స్ ఈ పాజిటివ్ ఛార్జ్ వల్ల రిపెల్ అవుతాయి. అట్లానే ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఈ నెగిటివ్ ఛార్జ్ వల్ల రిపెల్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ V అనేది ఇక్కడ ఉండేటువంటి పొటెన్షియల్ బ్యారియర్ కన్నా ఎక్కువ ఉండాలి. V మస్ట్ బి గ్రేటర్ దాన్ V0. అప్పుడే ఇవి అంటే అపోజింగ్ పొటెన్షియల్, ఈ అపోజింగ్ పొటెన్షియల్ దాటి వెళ్తాయి. అంటే పోల్స్ ఇటు వెళ్తాయి, ఎలక్ట్రాన్లు ఇలా వస్తాయి. దే కెన్ క్రాస్ ద జంక్షన్. పోల్స్ క్రాసెస్ ద జంక్షన్, travel towards N side. Electron crosses the junction, travel towards P side. So junction crossings are there. This is called as forward bias, and current is flowing in the external circuit. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ నెగటివ్ ఛార్జ్ వల్ల ఇక్కడ ఉండేటువంటి పోల్స్ అనేవి మూవ్స్ అవే ఫ్రమ్ ద జంక్షన్. ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ moves away from the junction. జంక్షన్ నుంచి దూరం అవుతాయి. ఎప్పుడైతే అవి జంక్షన్ నుంచి దూరం అవుతున్నాయో ఈ పొటెన్షియల్ బ్యారియర్ యొక్క విడ్త్ పెరుగుతుంది. విడ్త్ ఆఫ్ పొటెన్షియల్ బ్యారియర్ ఇంక్రీజెస్. దీని విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ దీని విడ్త్ డిక్రీజ్ అవుతుంది, పొటెన్షియల్ బ్యారియర్ విడ్త్. ఇప్పుడు నో కరెంట్ విల్ ఫ్లో బై మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఈ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కరెంట్ పోదు. We cannot observe any current in the external circuit. కానీ ఇందులో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి, అవి ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్ జంక్షన్ ని దాటుతుంది. ఇక్కడ హోల్ ఉంటుంది, ఆ హోల్ జంక్షన్ దాటుతుంది. వీటి వల్ల చాలా తక్కువ కరెంట్ వస్తుంది, అంటే 10⁻⁻6 యాంపియర్స్. ఇక్కడ మిల్లీ ఆంపియర్ వాడుతున్నాం, 10⁻³ యాంపియర్స్. దీనికన్నా ఈ కరెంట్ 1000 రెట్లు ఎక్కువ, 1000 టైమ్స్. ఇది ఫార్వర్డ్ బయాస్, అది రివర్స్ బయాస్. ఆ ఇంటర్నల్ అంటే కరెంట్ బయటకు వస్తుంది. ఈ కరెంట్ నువ్వు ఒక వైర్ కలిపి ఆ వైర్ లో ఒక అమ్మీటర్ కలిపితే అమ్మీటర్ చూపెడుతుంటుంది కరెంట్.
ఈ జంక్షన్ లో కరెంట్ రాదు, ఈ జంక్షన్ లో కరెంట్ వస్తూ ఉంటుంది. అందుకని దీన్ని ఫార్వర్డ్ బయాస్ అన్నాం, దీన్ని రివర్స్ బయాస్ అంటే సపోర్ట్ అని అంటాం. అపోజింగ్ సపోర్ట్, ఫేవరబుల్ సపోర్ట్ బయాస్. ఇక్కడ నువ్వు రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇన్ ఫార్వర్డ్ బయాస్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఇట్ ఈస్ ఆఫ్ 10⁻³ ఆంపియర్స్. విడ్త్ ఆఫ్ డిప్లషన్ లేయర్ డిక్రీజెస్, పొటెన్షియల్ బ్యారియర్ డిక్రీజెస్. ఓకే, ఇది పరిస్థితి. అంటే ఫార్వర్డ్ బయాస్ లో మనం కలిపితే ఏమవుతుందంటే, బాగా గమనించండి, P లో ఉన్న హోల్స్ ని ఈ పాజిటివ్ పొలారిటీ రిపెల్ చేస్తుంది. N లో ఉన్న ఎలక్ట్రాన్లని ఈ నెగటివ్ పొలారిటీ రిపల్ చేస్తుంది. ఆ రిపల్షన్ వల్ల ఈ హోల్స్ జంక్షన్ వైపు వెళ్తాయి, ఎలక్ట్రాన్స్ కూడా జంక్షన్ వైపు వస్తాయి. ఆ ఎనర్జీ ఎఫెక్ట్, పొటెన్షియల్ అంటే ఎనర్జీ, దాని వల్ల ఆ రెండు క్రాస్ అవుతాయి. ఈ క్రాస్ జంక్షన్ క్రాస్ చేయడం వల్ల అవుటర్ సర్క్యూట్ లో నీకు కరెంట్ పోతుంది. కరెంట్ మీకు ట్రావెల్ ఇన్ ద ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఇక్కడ అపోజిషన్ వస్తుంది, అంటే హోల్స్ నుంచి దూరం వస్తాయి. నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, ఈ హోల్స్ ని లాక్ వస్తుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, బాగా గమనించండి, లోపల హోల్స్ ఎలక్ట్రాన్స్ మోషన్ ఉంటుంది లోపల, కానీ బయట హోల్స్ ఉండవు, ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా హోల్స్ ఉంటాయి. అప్పుడు అంటే అర్థం ఏంటి, మనం అప్లై చేసింది లెస్ దాన్ V0 అవుతుంది, బ్యారియర్ పెరిగిపోతుంది, పొటెన్షియల్ బ్యారియర్ పెరిగిపోతుంది. అందువల్ల ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ రివర్స్ బయాస్, అంటే కరెంట్ పోదు, నో కరెంట్ కెన్ బి ట్రావెల్. మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, కానీ మైనారిటీ వల్ల కొద్దిగా కరెంట్ లీకేజ్ వస్తుంది. ఒక డ్యామ్ కింద చిల్లు పడితే కొద్దిగా వాటర్ వస్తుంది, అట్లా లీకేజ్ కరెంట్ వస్తుంది. ఇది ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. ఓకే, ఇవన్నీ కంప్యూటర్ లో కనపడతాయి. కంప్యూటర్ లో ఉన్న పెద్ద సెమీ కండక్టర్ ఫిజిక్స్ అంటే ఒక్కో దాంట్లో ఇంత పుస్తకాలు ఉంటాయి. ఒక సెమీ కండక్టర్ ఫిజిక్స్ మొత్తాన్ని నేర్చుకోవాలంటే కనీసం 10 వాల్యూమ్స్ బుక్స్ చదువుకోవాలి. 10 వాల్యూమ్స్ పెద్ద పెద్ద పుస్తకాలు. మన ఎస్సి వర్మ 102 ఉంది కదా, అంత సైజు పుస్తకాలు 10 చదివితే కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ రాదు. మనం కొద్దిగా చెప్పుకుంటాం, అందులో 1/10 కూడా ఉండదు, 1/100 కొద్దిగా ట్రాన్సిస్టర్స్ అన్ని బేసిక్స్ ఇస్తాం, అది హై లెవెల్ ఉంటుంది. రైట్, ఇది ఇలా కలిపా ఉంటున్నాం. P ఇది N ప్లస్ మైనస్ ఫార్వర్డ్ బయాస్, ఇది ఫార్వర్డ్. ఉదాహరణకి లేదా ఇలా కూడా రాసుకోవచ్చు, 5 volts 2 volts, ఇది కూడా ఫార్వర్డ్ బయాస్. ఇంకో కాంబినేషన్ కూడా ఉంది, ఇక్కడ 2 volts ఇది అంటే కలిపాం అంటే 0, ఇది కూడా ఫార్వర్డ్, ఆల్ ఆర్ ఫార్వర్డ్. ఇంకోటి కూడా ఉంది, ఇది ఒకవేళ ఎర్త్ కలిపితే -2 volts, ఇది 0. ఇది ఆల్ కాల్డ్ యాజ్ ఫార్వర్డ్ బయాస్. అంటే P ఆల్వేస్ గ్రేటర్ దాన్ N. ఈ పొటెన్షియల్ దీనికన్నా ఎక్కువ ఉండాలి, దీని పొటెన్షియల్ దీనికన్నా ఈ ఎండ్ కన్నా ఎక్కువ. ఇవన్నీ కూడా డయాగ్రామ్స్ రిగార్డింగ్ ఫార్వర్డ్ బయాస్.
ఓకే, రివర్స్ బయాస్ అంటే తక్కువ ఉండాలి. మీ స్పెషలైజేషన్ బట్టి 10 వాల్యూమ్స్ చదువుకోవాలి. ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. ఇది బ్యారియర్ వోల్టేజ్ P and N ప్లస్ మైనస్, దీని వోల్టేజ్ బ్యారియర్ వోల్టేజ్ వితౌట్ బ్యాటరీ, బ్యారియర్ పొటెన్షియల్ ఇలా ఉంటుంది. అంటే గ్రాఫ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యారియర్ పొటెన్షియల్. బ్యాటరీ లేకపోతే బ్యారియర్ పొటెన్షియల్ ఉంటుంది. కొంత అప్లై చేస్తే విత్ లో బ్యాటరీ, లో పవర్ బ్యాటరీ, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ వాల్యూ తగ్గుతుంది. విత్ హై పవర్ బ్యాటరీ, ఎక్కువ పొటెన్షియల్, హై పవర్ బ్యాటరీ ఇంకా తగ్గుతుంది. ఇది బ్యారియర్ వోల్టేజ్ తగ్గే పద్ధతి. గ్రాఫ్ లాగా ఇచ్చారు. మామూలుగా కరెంట్ ఎలా రాస్తాం? I is equal applied voltage minus barrier by resistance. Potential difference is equal E by D. Applied voltage అంటే ఒక బ్యాటరీ తోటి వోల్టేజ్ చేస్తాం. ఇది బ్యారియర్ వోల్టేజ్. అంటే దీని అర్థం ఏంటంటే సింపుల్ గా వోల్టేజ్ పెంచే కొద్దీ, అప్లైడ్ వోల్టేజ్ పెంచే కొద్దీ బ్యారియర్ వోల్టేజ్ తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ తీసుకుంటే ఈ పొటెన్షియల్ బ్యారియర్ 0.7 వోల్ట్స్ ఉంటుంది. అదే జర్మేనియానికి పొటెన్షియల్ బ్యారియర్ వచ్చి 0.3 వోల్ట్స్ ఉంటుంది. సిలికాన్కి 0.7, జర్మేనియాకి పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ 0.3. అంటే మనం దీనికి ఉన్న కరెంట్ పోవాలంటే మినిమం 0.3 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే కనీసం మినిమం 0.4 ఉండాలి. దానికి మినిమం 0.8 ఉంటేనే మనకు కరెంట్. అట్లానే ఫార్వర్డ్ బయాస్ లో రెసిస్టెన్స్ 0, రివర్స్ బయాస్ లో రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ అని అంటారు. ఫార్వర్డ్ బయాస్ లో కరెంట్ బాగుపోతుంది కాబట్టి రెసిస్టెన్స్ కెన్ బి టేకెన్ ఆల్మోస్ట్ 0. రివర్స్ బయాస్ లో కరెంట్ మెజారిటీ ఛార్జ్ క్యారెట్స్ లో కరెంట్ పోతుంది కాబట్టి and resistance can be taken as infinity.
జనరల్ ఈ ఫిక్స్డ్ రా, ఇవి ఎక్స్పెరిమెంటల్ ఫిక్స్డ్ వాల్యూస్. రివర్స్ బయాస్ కి ఎగ్జాంపుల్ రా, రివర్స్ బయాస్ కి రిప్రజెంటేషన్ చేద్దాం. ఇది పి టైపు ఎన్ టైప్ సెమీ కండక్టర్, ఇది పి, ఇది ఎన్, ఇది నెగిటివ్ ఉండాలి, ఇది పాజిటివ్ ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటాం. -5 volts, -3 volts. -5 volts in 0. ఇది తక్కువ ఉండాలి, -5 లెస్ దాన్ -3 తక్కువ ఉండాలి, ఈ అంటే తక్కువ ఉండాలి. ఇది 0, ఇది కూడా 0. సో రివర్స్ బయాస్ లో మనకి పొటెన్షియల్ పెరుగుతుంది, V ప్లస్ VB. VB అంటే బ్యారియర్ వోల్టేజ్ రా, బ్యారియర్ వోల్టేజ్. V అంటే అప్లైడ్ వోల్టేజ్, అది యాడ్ అవుతుంది అని. ఫార్వర్డ్ బయాస్ లో V మైనస్ VB, ఇక్కడ బ్యారియర్ ఉంటుంది కదా ఏ బయాస్ కన్నా, యాడ్ అంటే మనం అప్లై చేసిన వోల్టేజ్ ఈ వోల్టేజ్ మొత్తం యాడ్ అవుతుంది. అక్కడైతే అపోజ్ చేస్తాం, మనం బ్యాటరీని యాడ్ చేస్తాం కదా. ఇది పి టైపు, ఇది ఎన్ టైపు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీనికి నెగిటివ్ కనెక్ట్ చేస్తున్నాం, దీనికి పాజిటివ్ కనెక్ట్ చేస్తాం. ఇది సిరీస్ లోకి వచ్చేస్తుంది, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ఇట్లా బ్యారియర్ వోల్టేజ్. ఇది విబి, ఇది వి. ఒకటి అపోజింగ్, ఒకటి సపోర్టింగ్. నెక్స్ట్ పాయింట్, వోల్టేజ్ కరెంట్. అంటే దీన్ని విఐ క్యారెక్టరిస్టిక్స్ అంట. వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే వోల్టేజ్ మారుస్తూ వోల్టేజ్ కి కరెంట్ కి ఐఎమ్ రైటింగ్ గ్రాఫ్. ఫార్వర్డ్ బయాస్ ఇలా జరుగుతుంది. ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్, ఇది రివర్స్ బయాస్. ఈ ఎక్స్పెరిమెంట్ ఇలా ఇలా వచ్చి ఇలా వస్తుంది.
ఇది మీరు క్యాలిక్యులేట్ దిస్ గ్రాఫ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ లాబొరేటరీ మీకు ఉంటే ఫిజిక్స్ లాబొరేటరీలో సెకండ్ ఇయర్ లో చేస్తాం. అంటే ఫార్వర్డ్ బయాస్ లో కరెంట్ ప్రపోర్షనేట్ గా పెరుగుతుంది, ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతుంది. రివర్స్ బయాస్ లో చాలా తక్కువ పెరిగి ఒక చోట సడన్ గా మ్యాక్సిమం అయిపోతుంది. ఈ వోల్టేజ్ ని మనం ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఈ ప్రొసీజర్ ని అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అవలాంచ్ బ్రేక్ డౌన్. అవలాంచ్ అంటే సమూహము, అవలాంచ్ అంటే పెద్ద సమూహంగా రావడం. అవలాంచ్ ఒకేసారి. దీనికి కారణం ఏంటంటే ఈ రివర్స్ బయాస్ అప్లై చేసినప్పుడు మనం వోల్టేజ్ దాదాపు 20 వోల్ట్స్ రివర్స్ లో అప్లై చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఆ వోల్టేజ్ వల్ల బాండ్స్ కూడా బ్రేక్ అవుతాయి. లోపల ఉండేటువంటి బాండ్స్ బ్రేక్ అవుతాయి. ఏది సెమీ కండక్టర్ లో ఉండే బాండ్స్ బ్రేక్ అయి ఒకేసారి ఎలక్ట్రాన్లు హోల్స్ లార్జ్ అమౌంట్ లో వచ్చేస్తాయి. ఆ వచ్చేటువంటి ఎలక్ట్రాన్ లార్జ్ అమౌంట్ వల్ల కరెంట్ షార్ప్ గా పెరుగుతుంది. దానికి ఒక పేరు పెట్టారు, అవలాంచ్ బ్రేక్ డౌన్. మనం గ్యాసెస్ లో ఎలక్ట్రాన్ వెళ్ళడానికి అయోనైజేషన్ పొటెన్షియల్ వాడతాం, అది కూడా వోల్టేజ్. ఇక్కడ రివర్స్ వోల్టేజ్ వాడతాం. ఆ రివర్స్ వోల్టేజ్ వల్ల ఏమవుతుందంటే విపరీతంగా వేడెక్కుతుంది ఎలిమెంట్. వేడెక్కి ఒకేసారి ఆ ఎనర్జీ వల్ల హీట్ ఎనర్జీ మొత్తం కూడా ఎనర్జీగా మారి లోపల బ్రేకింగ్ ఇచ్చేస్తాయి. బ్రేకింగ్ అంటే బాండ్స్ బ్రేక్ అవుతాయి. బాండ్స్ బ్రేక్ అయ్యి ఎలక్ట్రాన్లు లార్జ్ అమౌంట్ లో బయటకు వస్తాయి. అలాంటి ఒకే రకమైన ఫ్లో, దాన్ని అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటాం. అది రివర్స్ వోల్టేజ్ అంటే బ్యాటరీ రివర్స్ కనెక్ట్ చేయడమేగా. ఇది రివర్స్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్. అంటే బ్యాటరీలో రివర్స్ గా కనెక్ట్ చేస్తాం, దాని రివర్స్ వోల్టేజ్ అంటాం. రైట్. ఇంకొక పాయింట్ ఇక్కడ మనం గమనిద్దాం. ఈ రివర్స్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటాం. రెండు ఇంకొక పాయింట్ కూడా ఉంది, జీనార్ బ్రేక్ డౌన్ అంటాం. ఈ రెండు రివర్స్ అవలాంచ్ బ్రేక్ డౌన్ అండ్ జీనార్ బ్రేక్ డౌన్ అని రివర్స్ బయాస్ లో ఉంటాయి. రెండు ఉంటాయి. రైట్. ఇప్పుడు ఇందులో మనం చెప్పాం, రివర్స్ బయాస్ వోల్టేజ్ అప్లై చేస్తే ఆ ఎలక్ట్రాన్స్ బాగా గెయిన్ అవుతాయి ఎనర్జీ. లోపల ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఎనర్జీని గెయిన్ చేసుకొని కోవలెంట్ బాండ్స్ ని బ్రేక్ చేసుకొని లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒకసారి బయటకు వస్తాయి. దాన్ని అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటారు. ఇది లో డోపింగ్ లో జరుగుతుంది. లో డోపింగ్ లో ఇది జరుగుతుంది. ఇది జరగాలంటే హై డోపింగ్ రావాలి. దేంట్లో అయినా సబ్స్టెన్స్ లో డోపింగ్ బాగా పెంచాం. ఈ హై డోపింగ్ లో ఎక్కువ ఉంటాయి, హోల్స్ ఎక్కువ ఉంటాయి, లేదా ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం రివర్స్ బయాస్ వోల్టేజ్ వేస్తే ఆ రివర్స్ బయాస్ వల్ల అక్కడ చిన్న బాండ్స్ బ్రేక్ అవుతాయి. ఇక్కడైతే ఏమవుతుంది, బాండ్స్ బ్రేక్ అయ్యి ఇంకా ఎలక్ట్రాన్లు
మళ్ళీ వేరే వేరే దాంట్లో కూడా కొలైడ్ చేస్తాయి. ఇక్కడ డైరెక్ట్ గా బాండ్స్ బ్రేక్ అయ్యి నీకు ఎలక్ట్రాన్స్ హోల్స్ వస్తాయి. ఇది హై డోపింగ్ లో జరిగేది. ఇక్కడ వచ్చేటువంటి ఫీల్డ్ 10⁸ వోల్ట్ పర్ మీటర్. సేమ్ ప్రొసీజర్. అయితే దీని ఫీల్డ్ ఎమిషన్ కూడా అంటుంటాం మనం. ఫీల్డ్ ఎమిషన్ అంటే డైరెక్ట్ గా మనం ఫీల్డ్ అప్లై చేస్తే ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేస్తాయి. ఇది హై డోపింగ్ లో ఏర్పడేదేమో జీనార్ బ్రేక్ డౌన్ అంటాం. లో డోపింగ్ లో ఏర్పడితే అదే ప్రొసీజర్, దాన్ని ఎవలాంచ్ బ్రేక్ డౌన్ అంటాం. రెండు కూడా బ్రేక్ డౌన్స్. ఓకే, దీంట్లో కూడా మోర్ వస్తుంది. రెండు మెథడ్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ డోపింగ్ లో ఎలక్ట్రాన్స్ బాగానే వస్తాయి. కొద్ది వోల్టేజ్ తేడా ఉంటుంది. ఇక్కడేమో మనం హై వోల్టేజ్ ఇచ్చుకోవాలి, ఇక్కడ లో వోల్టేజ్ ఇచ్చుకుంటే సరే. డోపింగ్ ప్రాసెస్ ఎలా తేడా. తర్వాత రెక్టిఫికేషన్. రెక్టిఫికేషన్ అంటే ఏసీ కన్వర్ట్స్ ఇంటూ డిసి. ఏసీ అంటే ఇది, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏసీ, దిస్ ఈజ్ కాల్డ్ డిసి. దీన్ని మనం డిసి అంటాం. ఈ ప్రాసెస్ అని రెక్టిఫికేషన్. The process of conversion AC into DC is called as rectification. ఈ రెక్టిఫికేషన్ కి మనం ఒక డయోడ్ వాడతాం. డయోడ్, you can use a PN junction diode వాడటం. దాన్ని రెక్టిఫైయర్ కూడా అంటారు. మనకు రెక్టిఫైయర్ ఆ ప్రాసెస్. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫికేషన్. హాఫ్ వేవ్ రెక్టిఫికేషన్ అంటే ఏంటంటే ఓన్లీ హాఫ్ వేవ్స్. దీనిలో ఈ పాజిటివ్ హాఫ్స్ మాత్రమే రెక్టిఫై అవుతాయి. ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్ అంటే దీన్ని రిపెల్స్ అంటాం. రిపెల్స్ అని అంటే ఒక్కోదాన్ని ఒక్కొక్క హాఫ్ వేవ్స్ అని రిపెల్స్ అని కూడా అనడం జరుగుతుంది. ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్ లో అన్ని కూడా కన్వర్ట్ అవుతాయి. 1 2 3 అన్ని కూడా ప్లస్ మైనస్ అన్ని కూడా కన్వర్ట్. డిసి, ఇది డిసి, ఇది డిసి, ఇది ఎసి. Both positive and negative components of AC converted into DC, that is called full wave rectification.
Okay, right. For a half wave rectification, circuit ఏంటి? What is circuit? This is the one diode. This is a transformer, primary and secondary. Primary and secondary. This is a load resistance. And this is output. Output ఇక్కడ కనుక్కుంటాం. Plus minus. P and N. అంటే ఇది మనం ఏసీని ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏసీ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు వాడాలి? ఇట్ కెన్ గివ్ ఏసీ. ఏసీలో ఓన్లీ ఫార్వర్డ్ బయాస్ ఉంటుంది ఎప్పుడు ఇది కూడా. ఇట్ ఇస్ ఆల్వేస్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. అంటే ఫార్వర్డ్ బయాస్ లో ఇది కరెంట్ ని పంపిస్తుంది. అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ రివర్స్ బయాస్ లో వచ్చినప్పుడు నెగిటివ్ హాఫ్ వస్తే దీనికి కూడా కరెంట్ ట్రావెల్ కాదు. ఓన్లీ పాజిటివ్ కాంపోనెంట్ ఆఫ్ ఏసీ కెన్ బి ట్రావెల్ టు ద. ఇప్పుడు ఇది సపోజ్ మనం ఎం అండ్ ఎన్ అనుకున్నాం అనుకోండి, ఇది పొలారిటీస్. ఈ ఎం అండ్ ఎన్ సెకండరీ దాని వల్ల ఇప్పుడు ఏసీ వస్తుందిరా మనకి. ఏసీ వస్తున్నప్పుడు ఏమవుతుంది? ప్రతి హాఫ్ సైకిల్ కి పొటెన్షియల్ మారుతుంది, ప్రతి హాఫ్ సైకిల్ కి డైరెక్షన్ మారుతుంది, వోల్టేజ్ మారుతుంది. ఏసీలో జరిగేది. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ అనుకుందాం, ఇది పాజిటివ్ అయినప్పుడు ఇది ఫార్వర్డ్ బయాస్ లో వస్తుంది, పీపీ. అప్పుడు కరెంట్ వెళ్తుంది. హాఫ్ సైకిల్ తర్వాత ఇది నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఇది రివర్స్ బయాస్ లోకి వస్తుంది. అందుకని కరెంట్ పోదు. సింపుల్ పాయింట్, ఎక్కువ థింక్ లేదు. ఫర్ ఎవరీ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఫార్వర్డ్ బయాస్ ఈజ్ ఇన్ పాజిటివ్. ఫర్ నెగిటివ్ హాఫ్ సైకిల్ దిస్ ఈజ్ ఇన్ రివర్స్ బయాస్. సో రివర్స్ బయాస్ కరెంట్ ఏమవుతుంది? ఆపేయబడుతుంది. ఫార్వర్డ్ బయాస్ లో ఉన్న కరెంట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ వర్కింగ్ ఆఫ్ ది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. ఓన్లీ పాజిటివ్ కాంపోనెంట్స్ కనబడతాయి. ఇక్కడ మనకి గుర్తుందా మీకు, హాస్పిటల్లో హార్ట్ కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కనబడుతుంటాయి. హార్ట్ బీటింగ్ వేవ్స్, దాన్ని కలుపుతారు. దాని పేరు సిఆర్ఓ, క్యాథోడ్ రే ఆసిలోగ్రాఫ్ అంటారు. ఈసీజీ మిషన్, దాని ఒరిజినల్ నేమ్ అదే. అలాంటి వేవ్ ఇక్కడ వేవ్స్ కనబడుతూ ఉంటాయి. ఆ వేవ్స్ ఎలా కనబడతాయి? ఓన్లీ పాజిటివ్ కాంపోనెంట్సే కనబడతాయి. ఓన్లీ పాజిటివ్ కాంపోనెంట్స్ మాత్రమే కనబడతాయి. దీన్ని మనం హాఫ్ వేవ్ రెక్టిఫికేషన్ అంటాం. ఎఫిషియన్సీ ఎలాగా ఎఫిషియన్సీ అంటే డిసి అవుట్పుట్ బై, ఒరిజినల్ గా అయితే ఇలా రాయాలి, డిసి వచ్చేది డిసి బై ఏసీ ఇన్పుట్. ఇలా ఈక్వేషన్ రాస్తాం. రేషియో అవుట్పుట్ ఆఫ్ డిసి బై ఇన్పుట్ ఆఫ్ ఏసీ. దీనికి క్యాలిక్యులేషన్ చేస్తే 0.406 ఇంటూ ఆర్ఎల్ బై ఆర్ఎల్ ప్లస్ ఆర్ఎఫ్. ఆర్ఎఫ్ అంటే దీని రెసిస్టెన్స్, ఆర్ఎల్ అంటే రోడ్ రెసిస్టెన్స్. ఇది ఎఫిషియన్సీకి ఫార్ములా. అంటే దీని అర్థం ఏంటంటే 40.6% ఆఫ్ ఏసీ కన్వర్టెడ్ టు డిసి. This is called as half wave rectification. Okay na? హాస్పిటల్ కూడా గ్రాఫ్స్ వస్తాయి ఇట్లా.
బీపీ పల్స్ రేటు అన్ని అవన్నీ కూడా వేవ్స్ రూపంలో వస్తాయి. ఎనర్జీ ఇస్ రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. చూడాలి అక్కడ. ఆర్ఎల్ అంటే రెసిస్టెన్స్, అది లో రెసిస్టెన్స్ అంట. ఆర్ఎఫ్ అంటే ఫార్వర్డ్ బయాస్ రెసిస్టెన్స్ అంటే డయోడ్ రెసిస్టెన్స్. ఓకేనా, రైట్. సో ఇంకొకటి ఉంది రివర్స్ బయా ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్ ఉంది. గ్రాఫ్ నేమ్ ఏమి ఉండదు, గ్రాఫ్ ఇది హాఫ్ వేవ్ రెక్టిఫికేషన్ గ్రాఫ్ అంటే. ఇది ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్ ఫుల్ వేవ్ ఏసీ వేవ్, ఇది హాఫ్ వేవ్ డిసి. రేపు న్యూక్లియర్ ఫిజిక్స్కి వెళ్ళాలి. అంటే ఇది ఉంది ఎంత సిలబస్ అంతా. రైట్, వీ విల్ కంటిన్యూ టుమారో.